చలికాలంలో వేడివేడిగా పొంగల్ చట్నీ తింటే ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో. నా స్టైల్లో ఒకసారి ఇలా పొంగల్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు రైస్, 1 కప్పు స్ప్రౌట్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 1 అవర్ సోక్ అవ్వటానికి మనం పక్కన పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఎక్కువగా జీరా, తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి, క్యాష్యూస్, బ్లాక్ పెప్పర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం సోక్ చేసుకున్నాం కదా రైస్, మూంగ్ స్ప్రౌట్స్, అవి 2 వేసుకొని ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న మొత్తం దాల్ రైస్ 1 కప్ అయితే 5 కప్స్ వాటర్ అలా వేసుకోవాలి. మనము మీకు గట్టిగా కావాలంటే 1:4 కూడా వేసేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత పైనుంచి జీరా, క్రష్డ్ పెప్పర్, సాల్ట్, పసుపు వేసుకొని ఇలా లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి పొంగల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫటాఫట్ చట్నీ చేసేసుకుందాము. దానికోసం కోకోనట్, 2 స్పూన్స్ పప్పులు, దానికి డబల్ క్వాంటిటీలో పల్లీలు, ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, టామరిన్ వేసుకొని మొత్తం అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా మీకు చట్నీ గట్టిగా కావాలంటే గట్టిగా అయినా చేసుకోవచ్చు, లూజ్గా కావాలంటే లూజ్గా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు గట్టిగా చేసుకుంటున్నాను. దీనికోసం మనం పోపు కూడా వేసుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఆ చట్నీలో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మన పొంగల్ రెడీ అయిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే మనకు పొంగల్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా వేడి వేడిగా చలికి తింటుంటే ఎంత బాగుంటుందో. ఏదో కప్ ట్రై చేద్దాం అనుకున్నాను, అది సాఫ్ట్గా ఉండటం వల్ల బ్రేక్ అయిపోయింది. తర్వాత చట్నీతో సర్వ్ చేసుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందో. మీలో ఎంతమందికి పొంగల్ చట్నీ ఈక్వల్ క్వాంటిటీలో తినడం ఇష్టం? నాకైతే పొంగల్ ఎంత ఉందో చట్నీ కూడా అంతే ఉండాలి, అలా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.